హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ కమ్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూసేయండి. నార్మల్గా అందరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు. నేనైతే ఈరోజు డిఫరెంట్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను. డిఫరెంట్గా అంటే ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకొని తర్వాత వాటిని ఆయిల్లో ఫ్రై చేసి ఇక ప్రాసెస్ ఉంటుంది కదా, అలాగే చేసేసాను. మొత్తం ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చూసేయండి ఈ వీడియోలో. అండ్ లాస్ట్ షార్ట్లో చెప్పినట్టు నేనైతే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నాను చెప్పాను కదా. నాకు ఒక కాల్ వచ్చిందని చెప్పాను కదా, ఇంటర్వ్యూ కాల్ వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మీరు సెలెక్ట్ అయ్యారు అనుకుంటే ఫేక్ కాల్ వచ్చిందని చెప్పాను కదా. దాని కంటిన్యూ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఆ వీడియోలో ఏం చెప్పానంటే, నేను ఇట్లా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఏం బ్యాంక్ యూస్ చేస్తున్నారు అని అడిగారని చెప్పాను కదా. తర్వాత మీరు ఒక అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, అది రీఫండబుల్ అవుతుందని చెప్పారు. అయిన తర్వాత అమౌంట్ పే చేయండి, బట్ అది ప్రాసెసింగ్లోనే ఉంటుంది అని చెప్పారు. బట్ నేను నమ్మలేదు. 4,999 అమౌంట్ చేయమన్నారు. సో నా దాంట్లో బ్యాలెన్స్ లేవు అని ఫోన్ కట్ చేశాను. అండ్ తర్వాత ఒక 5-6 టైమ్స్ అనేవి నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. సో దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, మనం బీ కాన్షియస్. ఏదైనా సిచ్యువేషన్స్లో మనం కాన్షియస్గా కొంచెం ఒక 5 మినిట్స్ ఆలోచించుకొని మనకు ఆలోచించుకొని చేసుకుంటే సరిపోతుంది. అండ్ వాళ్ళు పంపించమన్నారు కదా, మళ్ళీ రీఫండబుల్ అవుతుంది కదా అని మీరు పంపించకండి. సో బీ కాన్షియస్ అండ్ 1కి 2 సార్లు ఆలోచించుకొని పంపించండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బాయ్, స్టే ట్యూన్.